హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయాలనుకుంటున్నా. ఫైల్ చేయడానికి ఫైల్ చేయడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఇన్కమ్ ట్యాక్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఉండాలి. ఒకవేళ మీ పాస్వర్డ్ అంటే యూజర్ ఐడి అంటే ఆల్మోస్ట్ అందరికి వాళ్ళ యొక్క ప్యాన్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాదు, అందరికీ వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో పాన్ కార్డ్ నెంబరే ఉంటుంది. బట్ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ని రీసెట్ చేయడం ఎలా అనేది చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేయండి. సో ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అంటే మీ యొక్క యూజర్ ఐడి, మీ యొక్క పాన్ నెంబర్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ పాన్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ అనే ఆప్షన్ వస్తుంది. సో పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ అంటే మీరు ఆధార్ కార్డ్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా, ఆర్ ఓటీపీ ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ ఓటీపీ ద్వారా వెళ్ళాలనుకుంటున్నా, ఇంకొక ఆప్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆప్షన్లో నేను ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకుంటే ఐ అగ్రీ పైన క్లిక్ చేసి అండ్ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ఐ అగ్రీ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన మనం కనుక క్లిక్ చేస్తే వెంటనే మీకు నెక్స్ట్ ఆప్షన్ అంటే మీకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ జనరేట్ అయిన వెంటనే ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ఓటీపీ అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వల్ల వాటితో అండ్ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఈ ఓటీపీ అనేది వస్తుంది. వన్స్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ ఓటీపీని ఎంటర్ చేస్తే ఆ ఓటీపీ ద్వారా మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు వెరిఫికేషన్ చేసినాము. సో వెరిఫికేషన్ చేసిన వెంటనే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అంటే మీరు ఒక పాస్వర్డ్ని ఇప్పుడు రీసెట్ చేసుకోవచ్చు, ఒక న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవచ్చు. సో న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు సక్సెస్ఫుల్. సో అప్డేటెడ్ యువర్ ఓటీపీ అనేది అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఓటీపీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో వన్స్ వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ లాగిన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్లో లాగిన్ చేయొచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్లో లాగిన్ చేస్తే మీ యొక్క హోమ్ పేజ్ అనేది వస్తుంది. సో ఆ హోమ్ పేజ్లో మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఈ హోమ్లో ఏముంటుంది, ఇండివిజువల్ హెచ్యుఎఫ్లో ఏముంటుంది, కంపెనీలో ఏముంటుంది, నాన్ కంపెనీలో ఏముంటుంది, ప్రొఫెషనల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లా లాగిన్ చేయడానికి మీకు ఇక్కడ పాన్ నెంబర్ మీ యొక్క పాస్వర్డ్ ఇప్పుడు రీసెట్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా హోమ్ పేజ్ అని వస్తుంది. ఇట్లా మీ నేమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా నేమ్ వచ్చేసి హరిబాబు కాబట్టి ఇక్కడ నా నేమ్ అనేది ఉంది. ఇక్కడ మీ పాన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫోన్ నెంబర్. మీరు కన్నా మాతో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ అనేది మీకు రెస్పాండ్ అవుతుంది. సో మా నెంబర్ వచ్చేసి 8328653639. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇక్కడ ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏమి, ITR1, ITR2, ITR3, ITR4 అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో ఎట్లా ఫైల్ చేయాలి అంటే ఇక్కడ ఈ ఫైల్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఆథరైజ్ పర్సన్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, సర్వీసెస్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఏఐఎస్ అంటే ఏమి, పెండింగ్ యాక్షన్స్లో ఏముంటాయి, గ్రీవెన్స్ ఏముంటాయి, ఇవన్నీ ప్రతి ఒక్క దానికి ఈ హోమ్ పేజ్లో ఉన్న ప్రతి ఒక్క ట్యాబ్కి రిలేటెడ్ మనం అప్కమింగ్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.